నాకు చికెను కర్రీలా తినడం కన్నా బిర్యానీ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. కానీ టైం లేక చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాము. చికెన్లో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ వేసి వాటర్ ఏమీ వేయకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ కోసము వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో గరం మసాలా దినుసులు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని బాగా వేగిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటరు బాయిల్ అయ్యేలోపు చికెన్లో 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని లాస్ట్లో చికెన్ మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే రెడీ.